నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. ఇక భారతదేశంలో ఎప్పుడైనా సరే భూకంపం రావచ్చు అని ఇప్పటికే భూగర్భ శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఉత్తర ఈశాన్య ప్రదేశాల్లో అయితే ఎక్కువగా భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అంటే 59% కూడా హిమాలయాల్లో ఎక్కువగా ఈశాన్య ఉత్తర భాగాల్లో ఎక్కువగా భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లయితే శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నట్టు కూడా మనం చూడొచ్చు. అందులో భాగంగానే అసలు భారత్కు భారీ భూకంపం ముప్పు ఉందా అనే అంశానికి సంబంధించి కూడా చూసుకుంటే ఇక 59% భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతమే ఉంది. మరి ఇందులో ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు అధిక ప్రమాదం ఉందని కూడా చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఏంటంటే హిమాలయ ప్రాంతంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే భూకంపాలు ఎప్పుడు ఎక్కడైనా సంభవించవచ్చు అని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే 59% భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతమే ఉంది. అందులో ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు అధిక ప్రమాదం ముప్పు ఉందని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక హిమాలయ ప్రాంతంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టు మనం ప్రధానంగా చూడొచ్చు. భూకంప సమయాన్ని ముందుగా చెప్పడం అయితే అసాధ్యమని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక అవగాహన పెంపొందించుకొని ఇక అప్రమత్తంగా ఉండాలని ప్రాణాలపై అంటే మనకి ప్రాణాలు కాపాడుకోండి, సురక్షితంగా ఉండటం మన చేతుల్లోనే ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే భారత్లో భూకంప జోన్లు ముఖ్యంగా అంటే భూకంప జోన్లను ఒక 4 జోన్లుగా అయితే విస్తరించారు. అందులో తక్కువ ప్రమాదం అయితే జోన్ 2లో ఉంది. ఇక మోస్తరు ప్రమాదం అయితే జోన్ 3, అధిక ప్రమాదం జోన్ 4, అత్యంత ప్రమాద ప్రాంతం అయితే జోన్ 5గా చెప్పుకోవచ్చు. అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా అంటే జోన్ 2 తక్కువ ప్రమాదంలో ఉంది. జోన్ 2 అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అంటే ఇది మాత్రం తక్కువ ప్రమాదంలో ఉందని కూడా మనకి భూగర్భ శాస్త్రవేత్తలు మనకి చెప్తున్నారు. అందులో జోన్ 3 చూసుకున్నట్లయితే మోస్తరు ప్రమాదంలో ఉంది. జోన్ 3 అంటే ఢిల్లీ, జార్ఖండ్, అలాగే చూసుకున్నట్లయితే కేరళ, గోవా ఈ ప్రదేశాల్లో మాత్రం ఒక మోస్తరు ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే జోన్ 4 అధిక ప్రమాదంలో ఉందని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక అందులో భాగంగా అంటే గుజరాత్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బీహార్, వెస్ట్ బెంగాల్ వీటిలో ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందంటే అస్సాం, త్రిపుర వీటిలో అయితే మామూలుగా అంటే అధిక ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఇక జోన్ 4 అత్యంత ప్రమాదకర ప్రదేశం అంటే ఇక్కడ ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలని భూగర్భ శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నట్టయితే మనం చూస్తున్నాము. ఇక చూసుకున్నట్లయితే అత్యంత ప్రమాదకరమైన జోన్ వచ్చేసి 5th జోన్. అంటే 5th జోన్లో అంటే అత్యంత ప్రమాదకర ప్రాంతం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే రాన్ ఆఫ్ కచ్, గుజరాత్, ఉత్తర మధ్య బీహార్, ఇక ఈశాన్య భారతదేశం మొత్తం కూడా అంటే జోన్ 5 అత్యంత ప్రమాదకర ప్రాంతంగా కూడా భూగర్భ శాస్త్రవేత్తలు అయితే మనకు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇక అండమాన్ నికోబార్ దీవులు అంటే ఇందులో భాగంగానే 5th జోన్లోనే అండమాన్ అండ్ నికోబార్ దీవులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రదేశంలో అయితే ఎక్కువగా భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి ఇప్పటికే భారత భూగర్భ శాస్త్రవేత్తలు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు. దానిపై ప్రధానంగా హెచ్చరిస్తున్నట్టు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిమాలయాల్లో పెరుగుతున్న ఒత్తిడి అంటే హిమాలయాలలో ఎక్కువగా ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ ప్లేట్ అలాగే ఆసియా ప్లేట్ భూగర్భంలో పెరుగుతున్న ఒత్తిడి భూకంప కేంద్రం ముఖ్యంగా రిక్టర్ స్కేల్ వచ్చేసి మనకి ఇక్కడ 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఇప్పటికే మనకి భూకంప శాస్త్రవేత్తలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. చూసుకుంటే భారత్ ప్లేట్, ఆసియా ప్లేట్ ఇక కిందకు కదులుతుందన్నమాట. దాంతోపాటు భూగర్భంలో ఒత్తిడి కూడా నిరంతరం పెరుగుతూనే వస్తుంది. ఇక 8 లేదా అంతకన్నా ఎక్కువ రిక్టర్ స్కేల్ అనేది తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంటుందని కూడా మనకి భూకంప శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికీ అందరికీ ప్రధానంగా సూచిస్తున్నట్టయితే మనం చూడొచ్చు. ఇక సమయం అయితే ఎప్పుడో చెప్పలేము. అంటే భూకంపాలు ఎప్పుడు వస్తాయో మన చేతుల్లో లేవు కాబట్టి మనమే అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా సరే భూకంపం అనేది మనకు చెప్పి రాదు కాబట్టి ముఖ్యంగా హిమాలయాల్లో ఎక్కువగా ఇక్కడ హిమాలయాల్లో ఒత్తిడి పెరుగుతుండడం వల్ల ఈ జోన్లో అంటే 5th జోన్లో చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని కూడా చెప్తున్నారు. వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అని చెప్పి మనకి భూకంప శాస్త్రవేత్తలైతే స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే ఎలాంటి నష్టం జరగవచ్చు అంటే ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాలకైతే ఎక్కువగా ముప్పు ఉందని కూడా మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందులో
భారీ ప్రాణ ఆస్తి నష్టం కూడా సంభవించే అవకాశం కనిపిస్తుంది. ఇక భూకంప నిరోధక భవనాల కొరత కూడా ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ముందస్తు సన్నద్ధత అత్యంత అవసరమని కూడా మనకి భూకంప శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఇందులో ఎక్కువగా అంటే ఢిల్లీ, చండీగఢ్, అంటే ఢిల్లీ, చండీగఢ్లో ఈ ఈ నగరాల్లో అయితే ఎక్కువగా ముప్పు ఉందని కూడా, ముప్పు పొంచి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఒక్కొక్కసారి అంటే ఈ ప్రమాదం వల్ల భవనాలు కూలిపోవటం అయినా జరగవచ్చు, దాంతోపాటు రోడ్లు ధ్వంసమయ్యేది కూడా అవ్వచ్చు, అలాగే ఎక్కువగా ప్రాణ నష్టం అయ్యే అవకాశం కూడా ఉందని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాంతోపాటు నీటి విద్యుత్ సరఫరా అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ముందస్తుగా సన్నద్ధతే ప్రాణాలను కాపాడుకోవచ్చు అని కూడా భూగర్భ అంటే మనకి భూకంప శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చూశారు కదా, మరి ఎక్కువగా అంటే ఎలాంటి నష్టం జరగవచ్చు అనేది మనకి ఇక్కడ చూసుకున్నాం కదా. ఎక్కువగా ఢిల్లీ, చండీగఢ్, అలాగే ఇక్కడ వచ్చేసి భవనాలు కూలిపోవటము, రోడ్లు ధ్వంసం అవుతాయి, లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుంది, నీటి విద్యుత్ సరఫరా అంతరాయం అయితే ఏర్పడుతుందని కూడా మనకి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం కదా, తెలుగు రాష్ట్రాలకు ఎంత ముప్పు ఉంది అనే అంశానికి సంబంధించి చూస్తే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జోను అంటే జోన్ 2, జోన్ 3లో ఉన్నాయి. అంటే ఈ రెండింటిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జోన్ అయితే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి భారీ భూకంపాల ప్రమాదం తక్కువగా ఉంటుందని కూడా మనకి భూకంప శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు రావచ్చు, దీంతోపాటు భూకంప భద్రతపై కూడా అవగాహన మాత్రం అవసరమనే వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇక సన్నద్ధత ఉంటే నష్టం తగ్గిపోవచ్చు అని కూడా మనకి శాస్త్రవేత్తలు అయితే స్పష్టంగా చెప్తున్నట్టు కూడా చూడొచ్చు. ఇక భూకంప జోన్లు అంటే జోన్ 4, జోన్ 5, 4, జోన్ 3, జోన్ 2 ఇక చూసినారు కదా, తెలుగు రాష్ట్రాలు అంటే జోన్ 2, జోన్ 3లో ఉన్నాయి. తక్కువ నుంచి మోస్తరు ప్రమాదం పొంచి ఉంటుంది అని కూడా మనకి భూకంప శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఇందులో అస్సలు మనకి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, భూకంపాలు ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేం. నిజమే కదండి, మనమైతే భూకంపాలు ఇప్పుడు వస్తాయి, ఈ టైంలో వస్తాయని మనకైతే తెలియదు. కాబట్టి ఎంతో ముప్పు ఉంటుంది కాబట్టి మనం అప్రమత్తతతో ఉండాలని గుర్తుంచుకోవాల్సిన విషయాలు అయితే చెప్తున్నారు. ఇక తగిన జాగ్రత్తలు పాటించడం మన చేతుల్లోనే ఉంటుందని కూడా మనకి భూకంప శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక భవన నిర్మాణ నిబంధనలు పాటించాలి, దాంతోపాటుగా ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించుకుందామని కూడా మనకి ఇప్పటికే భూకంప శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఎక్కువగా అంటే భారతదేశంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రమాదం అయితే ఉందని కూడా మనకి భూకంప శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే 59% ఉత్తర ఈశాన్య ప్రదేశాల్లో ఎక్కువగా భూకంపం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల అందరూ అప్రమత్తతతో ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి అని అయితే మనకి స్పష్టంగా చెప్తున్నారు. చూసాం కదా ఇప్పటివరకు మనకి ఎక్కువగా అంటే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తక్కువగా భూకంపాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కడ అంటే మనకి ఉత్తర అండ్ మనం ముందు చూసుకున్నాం కదా, ఇక్కడ ఈ ప్రమాదం ఎలా జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఎక్కువగా భూకంపం రావడం వల్ల భవనాలు కూలిపోతాయి, రోడ్లు ధ్వంసం అవుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, నీటి విద్యుత్ సరఫరా అంతరాయం కూడా ఏర్పడుతుందని ఎక్కువగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, భూగర్భ శాస్త్రవేత్తలు అయితే మనకు భూకంప శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఎక్కువగా భారతదేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం అయితే పొంచి ఉందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఎలా ఉండాలి, భూకంపం వచ్చే సమయంలో మనం ఎలా ఉండాలంటే ముందే అప్రమత్తతో ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఇబ్బందులు పడకుండా ఉంటాం అనే దానిపై స్పష్టంగా మనం ఒక ఆలోచనతో అయితే ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని అయితే మనకి నిపుణులు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో భూకంప శాస్త్రవేత్తలు అయితే ప్రధానంగా ఇలాంటి హెచ్చరికలు అయితే చేస్తున్నారు. ఇక చివరిగా ఇది చూసారు కదా, తెలుగు రాష్ట్రాల్లో ఎంత ముప్పు ఉందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అంటే ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జోన్ 2, జోన్ 3లో ఉన్నాయి. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే తక్కువ భూకంపం వచ్చే అవకాశం ఉందని కూడా మనకి భూకంప శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక చూసారు కదా, మొత్తం అసలు భూకంపం రావడానికి ముందు అంటే మనం ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి అనే దానిపై కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. అంటే భూకంపాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం కాబట్టి మనం ఎప్పుడైనా అప్రమత్తతో ఉండాలి, అలాగే తగిన జాగ్రత్తలు పాటించడం మన చేతుల్లోనే ఉంటుందని కూడా నిపుణులు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక భవన నిర్మాణ నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించుకుందాం అనే కోణంలో కూడా భూకంప శాస్త్రవేత్తలు అయితే మనకి ప్రధానంగా తెలియజేస్తున్న అంశం అయితే ఇదనే చెప్పాలి. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. దిస్ ఈజ్ మానస సైనింగ్ ఆఫ్.